హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ ముద్దపప్పు. ఓకే. ఇవాళ మన రెసిపీ వచ్చేసి వరలక్ష్మీదేవి ప్రసాదాలు 9 రకాల నివేదనలండి. అస్సలు టైం లేదు, కానీ 9 రకాల నైవేద్యాలు పెట్టాలి. అలా అనుకునే వాళ్ళకి చాలా తొందరగా, చాలా టేస్టీగా 1 అవర్లో అన్ని నైవేద్యాలు అయిపోతాయి. ఎంత పనున్న వాళ్ళైనా సరే ఎంతో ఈజీగా చేసుకోవచ్చు. అలానే రుచి ఉండవనుకుంటున్నారా? చాలా ఫాస్ట్గా, చాలా టేస్టీగా, చాలా సూపర్గా ఉంటుంది ఇది కనుక మీరు ట్రై చేయండి. మీరు నాకు ఖచ్చితంగా కామెంట్ పెడతారు, చాలా తొందరగా నైవేద్యాలు అయిపోయండి అని. సరే, రెసిపీలకు వెళ్ళిపోదాం. ఇవి ఎలా చేయాలో చూద్దాం రండి. మనం చేసుకున్న నైవేద్యాల్లో 9 రకాల్లో గారెలు, ఆవళ్ళు ఒక 2 రకాలు. దాని గురించి 1 కప్పు మినపప్పుని వేసుకుని శుభ్రంగా కడిగేసేసి నీళ్లు పోసి నానబెట్టుకోండి. దాన్ని అలా పక్కన పెట్టేసి ఒక కుక్కర్ తీసుకోండి. అందులో చక్కగా 2 కప్పులు బియ్యం వేసేసి అది శుభ్రంగా కడిగేసేసుకుని అందులో 1కి 2 చప్పున నీళ్లు పోసి కుక్కర్ని స్టవ్ మీద పెట్టేయండి. చక్కగా ఒక 2 విజిల్స్ రాగానే కుక్కర్ ఆపేసి పక్కన పెట్టేసేయండి. ఈలోపుగా మనం పిండి కలుపుకుందాం, వచ్చేయండి. ఇప్పుడు 2 కప్పుల మైదాని ఒక గిన్నెలోకి తీసుకోండి. ఇందులో టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసుకుని ఒక 4 చెంచాల ఆయిల్ని చక్కగా మరిగించేసేసి అందులో వేసేసుకుని శుభ్రంగా పిండిని అంతటిని చక్కగా కలిపేసేసుకోండి. కొంచెంగా నీళ్లు జల్లుకుంటూ నిదానంగా, మరీ మెత్తబడిపోకుండా గట్టిగా వచ్చేలాగా చక్కగా కలిపేసుకోండి. ఈ పిండి మనం కలుపుకున్నందుకు మనకి 3 రకాల నైవేద్యాలు అయిపోతాయి. అలాగే ఇందాక అన్నం వండుకున్నాగా, దాంతో ఒక 4 రకాల నైవేద్యాలు అయిపోతాయి. మినపప్పు నానబెట్టుకున్న దాంతో 2 రకాల నైవేద్యాలు అయిపోతాయి. ఇంకేముంది, 9 సిద్ధం. ఒక గిన్నెలోకి 1 కప్ మైదా తీసుకోండి. అందులో కొంచెం బటర్ కాచేసి వేసుకుని కొంచెంగా నీళ్లు పోసుకుంటూ ఈ పిండిని కూడా తడపండి. ఇందులో ఉప్పు వేయమండి, ఎందుకంటే ఈ పిండి మనం పాలపూరీలు చేసుకోవడానికి వాడుతున్నాం అన్నమాట. అందుకని చక్కగా మెత్తగా కలిపేసేసుకుని మూత పెట్టి పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు మొత్తం ప్రాసెస్ అంతా స్టార్ట్ చేసేద్దామండి. మనం వండుకున్న అన్నాన్ని 4 భాగాలు చేయండి. అందులో ఒక భాగాన్ని ఒక బౌల్లో వేసుకోండి. ఇది మనం పులిహార కోసం రెడీ చేస్తున్నాం అన్నమాట. ఒక చిన్న మూకుళ్ళలో నూనె వేసుకుని 1 చెంచా శనగపప్పు, 1 చెంచా మినపప్పు, అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, కొంచెం జీడిపప్పు వేసేసుకొని పోపు అంతా వేగే వరకు చక్కగా దాన్ని వేగనివ్వండి. వేగిపోయాక అందులో అల్లం, పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు కూడా వేసేసుకుని కొంచెం ఇంగు కూడా వేసుకుని పోపు వేగాక పొయ్యి ఆపేసేయండి. ఇందాక మనం రెడీ పెట్టుకున్న అన్నంలో కొంచెం పసుపు వేసుకుని ఈ వేయించుకున్న పోపు కూడా అందులో వేసేసుకుని టేస్ట్కి తగ్గట్టు కొంచెం సాల్ట్ కూడా వేసేసుకుని ఒక 3 అరచెక్కల నిమ్మకాయ రసాన్ని అందులో పిండేసేయండి. కరెక్ట్గా సరిపోతుంది. పులుపు కొంచెం తినేవాళ్ళైతే ఇంకొక అరచెక్క వేసుకోండి. వీటి అంతటిని శుభ్రంగా కలిపేసేసేయండి. పులిహార మనకి రెడీ అయిపోయింది. చూసారుగా ఎంత చక్కగా ఉందో. ఈ పులిహార రెడీ అయిపోయింది కదా, దీన్ని పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు మనం రెండో ప్రసాదం కొబ్బరన్నం చేసుకుంటున్నామండి. దాని గురించి పొయ్యి మీద చిన్న గరిటలో నూనె వేసుకుని అలాగే మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర వేసేసుకోండి. చక్కగా పోపు కొంచెం వేగాక అల్లం, పచ్చిమిరపకాయలు, కరివేపాకు ఇవి కూడా వేసేసుకోండి. ఒక 2 పచ్చిమిరపకాయలు అయితే సరిపోతాయి. అలాగే కొంచెం జీడిపప్పు కూడా వేసేసుకుని వీటిని అన్నిటిని కూడా శుభ్రంగా వేపేసేసుకోండి. పోపు అంతా బాగా వేగిపోయాక ఇందులో ఒక 4 చెంచాల కొబ్బరి కూరని వేసుకోండి. వాడిన కొబ్బరి వేయకండి, ఆల్రెడీ మనం దేవుడికి నైవేద్యం పెట్టింది నైవేద్యంలో వేయకూడదు కాబట్టి ఫ్రెష్ కొబ్బరిని వాడండి. చక్కగా కొబ్బరి కూరని అందులో వేసేసుకుని అంతా వేగిపోయాక పొయ్యి ఆపేసేసుకోండి. ఇంకొక భాగం అన్నాన్ని మళ్ళీ ఒక బౌల్లో వేసుకోండి. అందులో ఈ పోపు అంతా వేసేసుకుని ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకోండి. టేస్ట్కి మీరు చూసి వేసుకోండి. అన్నం అంతటిని శుభ్రంగా కలిపేసేయండి. మనకి కొబ్బరి అన్నం రెడీ. ఇప్పుడు 3వ పిండి వంట దద్దోజనం చేసుకుందామండి. అలాగే గరిటలో ఒక 2 స్పూన్లు నెయ్యి వేసుకోండి. దద్దోజనానికి నేతిపప్పే బాగుంటుంది. అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ శనగపప్పు, ఒక 1/2 టేబుల్ స్పూన్ మినపప్పు, కొంచెం ఆవాలు అంటే ఒక 1/4 టేబుల్ స్పూన్, అలాగే ఒక 1/4 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక 1/4 టేబుల్ స్పూన్ వాము, అలాగే ఒక 10-12 మిరియాలు కూడా వేసుకోండి. దద్దోజనానికి మిరియాలు ఉంటే బాగుంటుంది.
అలాగే కొంచెం ఒక 5, 6 జీడిపప్పులు కూడా వేసుకొని ఒక 2 ఎండుమిరపకాయలని చిదిమేసి అందులో వేసేసుకోండి. అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసేసుకుని పోపు అంతటిని చక్కగా వేయించేసేసుకోండి. పోపు వేయించాక ఇంకొక భాగం అన్నాన్ని మళ్ళీ ఒక బౌల్లో వేసుకోండి. అందులో ఒక కప్పు పెరుగు వేసేసేయండి. ఫస్ట్ ఒక కప్పు పెరుగు వేసుకోండి. వేయించి పెట్టుకున్నాం కదా దద్దోజనం పోపు, ఆ పోపుని ఇందులో వేసేసుకోండి. వేసేసుకుని అందులో కొంచెం కొత్తిమీర కూడా చక్కగా కొంచెం కడిగేసేసి శుభ్రంగా వేసేసుకోండి. 1/2 టీ స్పూన్ సాల్ట్ కూడా వేసేసుకొని చక్కగా అంతా కలిపేసేసుకుని ఇప్పుడు అందులో ఇంకొక అరకప్పు పెరుగు వేసుకోండి. ఇంకొంచెం పలుచగా తినాలనుకుంటే కప్పు పెరుగు వేసేసుకోండి. ఇప్పుడు చక్కగా అంతటినీ శుభ్రంగా కలిపేసేసేయండి. మూడో రకం ప్రసాదం దద్దోజనం కూడా మనకి రెడీ అయిపోయింది. ఇప్పుడు నాలుగోది పరవన్నం చేసుకుందామండి. ఒక కప్పు పాలని చక్కగా ఒక గిన్నెలో వేసుకుని మరిగించుకోండి. మరిగించుకుని ఇంకొక భాగం అన్నం ఉంది కదా దాన్ని కొంచెం మెత్తగా మెదిపేసి, పరవన్నం కదా మెత్తగా ఉంటే బాగుంటుంది కాబట్టి కొంచెం మెత్తగా మెదిపేసేసుకుని అందులో వేసేసుకోండి. ఇదంతా కలిపి చక్కగా ఉడికి బాగా దగ్గర పడ్డాక అందులో కొంచెం ఇలాచీ పొడిని కూడా వేసేసుకోండి. వేసేసుకుని దాన్ని బాగా ఉడకనివ్వండి. అందులో ఒక 1/4 కప్పు బెల్లాన్ని కూడా అందులో వేసేసుకుని అంతటిని శుభ్రంగా కలిపేసి బెల్లం వేయగానే పొయ్యి ఆపేయండి. ఇప్పటివరకు మనం కారం పోపులు పెట్టుకున్నాం కాబట్టి గరిటెని శుభ్రంగా కడిగేసేసుకుని అందులో ఒక 2 స్పూన్స్ నెయ్యి వేసేసుకుని అందులో కొంచెం జీడిపప్పు, కిస్మిస్ వేసేసుకోండి. వేసేసుకుని అంతా వేగిపోతుంది కదా, ఈ పాయసాన్ని అంతటిని ఒక కప్లోకి తీసేసుకుని అందులో ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్నాం కదా కిస్మిస్, జీడిపప్పు అందులో వేసేసుకోండి. ఇలాచీ సువాసనతో చాలా బాగుంటుంది. అలాగే ఇందులో కొంచెం పచ్చకర్పూరం కూడా వేయాలండి. పచ్చకర్పూరం ఎక్కువ వేస్తే బాగోదు కాబట్టి కొంచెం కర్పూరం అలా చేతితో నలిపేసి వేసేసేయండి. ఇప్పుడు అదంతా కలిపేసి పక్కన పెట్టేయండి. 4వ రకం ప్రసాదం పరవన్నం రెడీ అయిపోయింది మనకి. 4 రకాల అన్న ప్రసాదాలు అయ్యాయి కదా. ఇప్పుడు మిగతా 5 నూనె పిండి వంటలు అనమాట. ఉప్పేసి నానబెట్టుకున్నాం కదా మైదా పిండి, దాన్ని చక్కగా మెత్తగా మెదిపేసేసుకుని దాన్ని 2 భాగాలు చేయండి. ఒక భాగంలో కొంచెం వామేసి ఆ పిండి అంతటిని శుభ్రంగా కలిపేయండి. ఏం కాదండి, కొంచెం వాము కాబట్టి పిండిలో వాము చక్కగా కలిసిపోతుంది. ఇది చక్కెర బాణాలకైతే బాగుంటుందని చక్కగా ఒక పీట మీద ఆ పిండి ముద్దని ఎంతవరకు వస్తుందో అంతవరకు ఒత్తేసేసుకుని చక్కగా చాకుతో నలుచదరంగా ముక్కలు వచ్చేలాగా కోసేసుకోండి. చూసారుగా, ఈ మాత్రం దలసరి ఉంటే ముక్క బాగుంటుందన్నమాట. చక్కగా ఈ ముక్కలన్నిటినీ ఒక గిన్నెలోకి తీసి పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు గవ్వలు చేసుకుందామండి. గవ్వలకు ఉంచిన పిండి బాగా ఉంది కదా, దాన్ని చక్కగా అలా చిన్న చిన్న ఉండలుగా చేసేసుకుని గవ్వల పీట ఎక్కడుందో హడావిడిలో మర్చిపోయానండి. కానీ మనకు బుర్ర అయితే ఉంది కదా, చక్కగా తురుముకునే దాన్ని వెనక్కి తిప్పేసి ఆ ఉండలను అలాగే అంటే గవ్వల ఆకారంలో వచ్చేసాయి. మనం ఏదైనా ఆలోచించాలి కానీ పని చేయడం ఎంత సులభం అండి. చక్కగా వచ్చేసాయి. చూసారుగా ఎంత బాగుందో. ఈ గవ్వలన్నింటినీ పక్కన పెట్టేసుకోండి. అలాగే ఉప్పు వేయకుండా మనం పాలపూరీలు కలుపుకున్నాం కదా పిండి, దాన్ని తీసుకుని చిన్న చిన్న ఉండలుగా చేసేసుకుని కొంచెం కొంచెం పిండి జల్లుకుంటూ చక్కగా దాన్ని పల్చగా ఒత్తేసుకోండి. ఇవి చిన్న చిన్న పూరీలు ఉంటేనే పాలపూరీలో నాని బాగుంటాయి అన్నమాట. మరీ పెద్దవిగా అంటే మనం ముక్క విరుపుకోవాలి. అలా కాకుండా ఇలా వేస్తే చక్కగా పూరీలా వేయచ్చు అనమాట. ఈ పూరీలన్నిటినీ శుభ్రంగా ఒత్తేసుకోండి. చూసారుగా అన్ని పూరీలు అయిపోయాయి. ఇప్పుడు మనకి 3 రెడీ అయిపోయాయి కదా. ఇగో గవ్వలు, అలాగే పూరీలు, అలాగే చక్కెర బాణాలు. ఇప్పుడు పొయ్యి మీద చక్కగా నూనె పెట్టుకోండి. ఒక్కసారి మనం పొయ్యి మీద నూనె పెట్టుకున్నామంటే 5 పిండి వంటలనే చేసేసుకోవాలన్నమాట. ఓకేనా? సరే, ఇప్పుడు నూనె కాగుతూ ఉంటుంది. ఈలోపు మనం ఆవళ్ళు చేసుకుందాం అనుకున్నాగా, ఆవళ్ళ పెరుగులో పోపు వేసేసుకుందాం. మళ్ళీ ఒక గరిటె పెట్టుకుని అందులో ఒక 2 చెంచాలు నెయ్యి వేసుకోండి. ఆవాళ్ళకి కూడా నూనె పోపు బాగోదండి. కాస్త నెయ్యి వేసేసుకుని అందులో ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిరపకాయలు వేసేసుకోండి. చక్కగా వాటిని వేయించేసేసుకోండి. ఇప్పుడు ఆ పోపు అంతటిని ఆ పెరుగులో వేసేసేయండి. అలాగే 2 పచ్చిమిరపకాయలు చిన్న అల్లం ముక్క దంచి అందులో వేసేసుకోండి. టేస్ట్కి సరిపడ సాల్ట్ కూడా వేసేసుకుని కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకుని దానంతటిని శుభ్రంగా కలిపేసేయండి. చూసారుగా, పెరుగు రెడీ అయిపోయింది. అలాగే గారెలు కిందక మినపప్పు నానబెట్టుకున్నాగా అది కూడా నేను మిక్సీలో రుబ్బేసేసుకుని పక్కన పెట్టేశానండి. చూసారు కదా, నూనె కాగిపోయిందండి. చక్కెర బాణాలు అన్నీ కోసి పెట్టుకున్నాం కదా,
ఆ ముక్కలన్నిటిని అందులో వేసేసి చక్కగా అటు ఇటు కలుపుకుంటూ ఆ మాత్రం కలర్ రాగానే తీసేసేయండి. ఇవి ఎక్కువ వేగితే బాగోవు కాబట్టి చక్కగా మంచి ఎల్లోయిష్ కలర్ వస్తే వాటిని తీసేసేయండి. అలాగే అదే నూనెలో గవ్వలు ఉన్నాయి కదా, గవ్వలను కూడా వేసేసుకోండి. ఇవన్నీ దగ్గరగా ఉన్నప్పటికీ నూనెలో వేయగానే అన్నీ విడిపోతాయండి. అందుకని ఏం ప్రాబ్లం లేదు. అతుక్కుపోయేమో అనుకోకండి. ఆ ఉన్నది ఉన్నట్టు వేసేయండి. నూనెలో వేయగానే చక్కగా ఫ్రీగా అందులో అవన్నీ కూడా చక్కగా వేయించేసేసుకోండి. గవ్వలు మాత్రం సిమ్లో పెట్టి వేయించుకోండి. దీనికి ఒక్కదానికే ఒక 5 నిమిషాలు ఎక్స్ట్రా పడుతుంది. ఎందుకంటే ఇది కొంచెం దళసరిగా ఉంటుంది కదా, లోపల కొంచెం కరకరలాడిలా వేగాలంటే సిమ్లో పెట్టి వేయించుకోవాలి. చూసారుగా ఈ కలర్ వచ్చింది, బాగుంటుంది. చక్కగా తీసేసేయండి. తీసి పక్కన పెట్టేసేసుకోండి. మనకి 6 రకాల పిండి వంటలు అయిపోయాయి. ఇప్పుడు 7వ రకం పూరీలు వేసేసుకుందాం. చూసారుగా చక్కగా ఒత్తి పెట్టుకున్న పూరీలన్నిటిని కూడా ఇందులో వేసేసుకోండి. కొంచెం మీడియం ఫ్లేమ్ పెట్టుకోండి. ఇది కొంచెం కరకరలాడుతున్నట్టుంటే పాలల్లో నానే వరకు మనకి టేస్ట్ బాగుంటుంది. కాబట్టి కొంచెం సిమ్లో పెట్టుకుని కాస్త కరకరలాడుతున్నట్టు చూసారుగా, అలా అయితే చాలు. చక్కగా అన్ని పూరీలు కూడా వేయించేసేసుకోండి. 7 రకాలు అయిపోయాయి. ఇప్పుడు 8వ రకం గారెలు వేసుకుందామండి. పిండిని చక్కగా ఒక ముద్దలాగా చేసేసుకుని దాన్ని తమలపాకు మీద కానీ ఏదైనా వేరే ఆకు మీద కానీ చక్కగా ఒత్తుకుని గారెలు ఒక్కొక్క దాన్ని అందులో వేసేసుకోండి. గారెలన్నీ కూడా కొంచెం మీడియం ఫ్లేమ్ పెట్టుకుని ఎర్రగా అయ్యే వరకు బాగా వేయించుకోండి. గారెలకి ఆవళ్ళకి కూడా ఇదే పిండి కాబట్టి మొత్తం ముందు గారెలన్నీ వేసేసుకోండి. తర్వాత మనం ఆవళ్ళు వేసుకుందాం. గారెలన్నీ వేగిపోయాయి కదా, ఒక్కొక్క వాయి వేసేసుకుని మనం గారెలన్నీ తీసేసుకున్నాం కదా. ఇప్పుడు ఆవళ్ళు ఎలా వేసుకోవాలో మనం చూద్దాం. ఆవళ్ళ పెరుగు రెడీగా ఉంది కదండి. ఇప్పుడు మనం ఒక కప్పులో కొంచెం మజ్జిగ వేసుకుని కొంచెం నీళ్లు కూడా వేసేసుకుని అందులో ఈ గారెలు ముంచాలన్నమాట. ఎందుకంటే డైరెక్ట్గా పెరుగులో వేస్తే మనం కొంచెం గట్టి పెరుగు వేసుకున్నాం కదా, అది లోపలికి పీల్చదు కాబట్టి ఇప్పుడు ఈ మజ్జిగ నీళ్ళల్లో గారెలను వేసి ఒక్క నిమిషం అలా ఉంచి కాస్త అవి ములగ్గానే తీసి ఆవిడ పెరుగులో వేసామనుకోండి, చక్కగా మెత్తగా మృదువుగా ఆవళ్ళు వస్తాయన్నమాట. గారెలు అయిపోయి ఆవళ్ళు అయిపోయి ఇంక ఇప్పుడు మనకి మిగిలిందల్లా పాలపూరీలు. ఈ పాలపూరీలకి ఒక పెద్ద గ్లాసుడు పాలు చక్కగా మరిగించేసేసుకోండి. ఆ మరిగిన పాలల్లో ఒక 3 స్పూన్లు పంచదార, అలాగే కొంచెం ఇలాచి పొడి వేసేసుకుని పంచదార కరిగే వరకు శుభ్రంగా దాన్ని కలుపుకోండి. కలుపుకుని ఆ వేడి పాలని పూరీల్లో వేయండి. ఎందుకంటే చల్లారితే కనుక నానవు కాబట్టి చక్కగా వేడి పాలల్లో వేసి నెమ్మదిగా స్పూన్తో కాస్త అలా ఒత్తి ఒక 2 నిమిషాలు వదిలేశారంటే నానిపోయి పూరీలన్నీ పాలల్లో దిగిపోతాయి. ఇప్పుడు అందులో కాస్త డ్రై ఫ్రూట్స్ అన్నీ మిక్స్ చేసుకుని బాదం, పిస్తా అన్ని డ్రై ఫ్రూట్స్ అన్నిటిని కూడా కాస్త చిన్న చిన్న ముక్కలుగా తురిమేసేసుకుని అందులో వేసేసుకోండి. వేసేసుకున్నాం. పాలపూరీలు కూడా రెడీ. ఇప్పుడు మనం 9 రకాల పిండి వంటలు అయిపోయాయి కదండి. అమ్మవారికి చక్కగా పూజ చేసుకోండి. టైంకి నైవేద్యాలు పెట్టేసేసుకోండి. నేను చేసిన ఈ పిండి వంటలు రెసిపీలు మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.